కజ్జికాయలు చేసుకోవడానికి కేజీ మైదా తీసుకోండి, పావు కేజీ వేపుడు పప్పు, దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు, పావు కేజీ తీసుకోండి. కొబ్బరికాయలు మనకి 2 తీసుకోండి, 2 తీసుకుంటే ఇలాగా 4 అవుతాయి కదా, 2 కాయలు తీసుకోండి. ఇంకా మీకు ఎక్కువ తినేవాళ్ళంటే 3 తీసుకోండి, బాగుంటుంది. ఇలా కొబ్బరి చిప్పలు కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి తురుముకోవాలి. బెల్లం 1/2 కేజీ తీసుకోండి. ఏంటంటే మనం తినేదాన్ని బట్టి స్వీట్స్ చాలామంది స్వీట్ ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు, దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని మీరు తీసుకోండి. యాలక్కాయల పొడి, మనం యాలక్కాయల పొడి వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ అండి 1 కిలో. కిస్మిస్ కూడా తీసుకోండి, ఒక 50 గ్రాములు తీసుకోండి. జీడిపప్పు 100 గ్రాములు తీసుకోండి. ఈ పుట్నాల పప్పు అంటే ఏపుడు పప్పు ఉంది కదండి, మనం మిక్సీలో కచ్చా బిచ్చిగా మనం పొడి చేసుకోవాలి. ఎక్కువ పొడి కాకుండా మనం కచ్చా బిచ్చిగా చేసుకోవాలి. నేను అది మీకు చేసి చూపిస్తాను. ఏపుడు పప్పును తర్వాత యాలక్కాయలు కూడా వేసేయండి, దీంట్లోనే పౌడర్ అయిపోతుంది, మనకి చక్కగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది మనం ఈ విధంగా కచ్చా బిచ్చిగా, మనకు ఫుల్ పౌడర్ వద్దండి, కచ్చా బిచ్చిగా మనకి ఈ విధంగా ఉండాలి. చూడండి, కొబ్బరి తురుము కూడా ఈ విధంగా మనం కొబ్బరిని తురిమేసుకున్నామండి. ఇదిగోండి, మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. ఇది పుట్నాల పొడి, దీంట్లోనే మనం ఇలాచీ పొడి కూడా వేసేసాం, యాలక్కాయల పొడి కూడా వేసేసామండి మంచి వాసన రావడానికి. ఇదిగోండి, జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి బెల్లం 1/2 కేజీ బెల్లం వేసి దీన్ని మనం ఇలాగ చక్కగా కలుపుకోవాలి. ఇది మనం కజ్జికాయలు లోపల పెట్టుకుంటాకి, స్టఫింగ్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. మనం ఉప్మా రవ్వతో చేసుకుంటాము, అంటే బొంబాయి రవ్వతో చేసుకుంటాము, అది కామను. ఇది ఇలా పెట్టుకుని చూడండి, ఒకసారి ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం చక్కగా కలిపేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాము ఈ విధంగా. ఇప్పుడు మనం కొంచెం నూనెని వేడి చేసుకుని నూనె కూడా వేసుకున్నాం. నూనెని ఇలా వేడి చేసుకుని ఇప్పుడు వేడి నూనె ఈ విధంగా పోసుకోవాలి. ఈ విధంగా వేడి నూనె చూసారా ఎలా మరుగుతుందో. మనకి ఇలా వేడి నూనె పోసుకుని చేసుకుంటే చాలా బాగుంటాయి, కరకరమంట బాగుంటాయి అన్నమాట, గొల్లగా వస్తాయి. మనం ఒక 150 గ్రాములు నూనెని వేడి చేసుకుని పోసామండి. చాలామంది డాల్డా వేసుకుంటారు, డాల్డా వేసుకునే వాళ్ళు వేసుకోండి. ఇలా నూనె వేసుకున్నా బాగానే ఉంటుంది, కొంచెం నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే నూనెతో వేసుకుంటే బాగుంటాయి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ పోసుకుని మనం కలుపుకోవాలి, చపాతీ పిండి కింద కలుపుకోవాలి. పిండిని బాగా మెత్తగా చపాతీ పిండి కింద బాగా మనం కలిపి పెట్టుకుని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలాగా మనం ముద్దగా చేసేసుకున్నాము. ఎంత మెత్తగా చేసుకున్నామో చూసారు కదా. నూనె వేసుకుంటాం మూలంగా మనకి ఈ విధంగా మెత్తగా వచ్చినాయి. మనం ఇలాగా ఫస్ట్ ఉండలు చుట్టేసుకుందాం. ఒక చపాతీ అయ్యేటట్టు మనం ఉండలు చుట్టేసేసుకుని తయారు చేసుకుని రెడీగా ఉంచుకుందాం.
ఇలా నేనేం చేస్తున్నానంటే పిండిని మొత్తాన్ని ఇలా ఉండల కింద చుట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీ కింద చేసుకుంటున్నాను. మనం చపాతీని ఎలా చేసుకుంటామో అలాగే మనం కొంచెం పిండి అద్దుకుని ఒక గోల్ చపాతీ కింద చేసుకున్నాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదిగోండి రౌండ్గా నేను చక్కగా చేసుకుంటున్నాను. ఇలాగా చేసుకున్న తర్వాత మనకి కజ్జికాయలది ఉంటుంది, చెక్కది ఉంటుందండి మిషన్ కింద. ఇదిగో ఇప్పుడు ఎలా ఉందో మీకు చూసారు కదా. నా దగ్గర చెక్కది ఉంది, ప్లాస్టిక్ కూడా ఉంటాయి. దీనిలో మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇలా మధ్యలో స్టఫ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి మనం మిగిలిన పిండిని ఈ విధంగా తీసేసి ఇలా గట్టిగా నొక్కుని ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగా. మనం ఇలా తీసేసేయచ్చు ఈజీగా. మీకు ఇంకా అర్థం అవటానికి ఒకటి తయారు చేసిన తర్వాత కూడా నేను రెండోది కూడా తయారు చేశాను. ఇదిగోండి చపాతీ చేసేసి ఈ విధంగా మనం మామూలుగా నార్మల్గా ఎలా చపాతీ చేసేసుకుంటామో అలాగే చపాతీ చేసుకుని కజ్జికాయలది ఉంటుంది కదా చెక్కది, దాని మీద మనం అది వేసుకుని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చేసి మనం ప్రెస్ చేసి పిండి మిగిలిన దాన్ని ఇలాగే ఇచ్చేసుకుని మనం ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ నేను ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేసుకున్నాను. ఇవ్వండి కజ్జికాయలు ఈ విధంగా చేసుకోవాలి. పుట్నాల పప్పు వేసి ఫస్ట్ నుంచి మీకు చూపించాం కదా, ఈ టేస్ట్ వేరు. పెద్ద పిండి వంటలు అయితే మేము పొయ్యి మీద చేసుకుంటామండి. ఇదండి ఇగో ఇలా వేస్తున్నాను, మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, అమ్మ ఒకదాని తర్వాత ఒకటి అలా మూకుడిలో అలాగ వేయించుకుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ మేము నిదానంగా అలాగ వేయించాము. మంట చూశారు కదా, పొయ్యి మీద వండుకున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి. పెద్ద పెద్ద వంటలు మేము ఇలాగే పొయ్యి మీద వండుతారు. అక్కడ చక్కగా అమ్మ అలాగా చాలా ఏంటంటే ఎక్కువ ప్రాసెస్తో కదా అవన్నీ పెద్ద పిండి వంటలు, అందుకని మాకు ఇలా వండుతూనే మాకు నైట్ అయిపోయింది. ఇదిగోండి చీకటి పడినట్టు ఎలా కనిపిస్తుందో ఇలాగ మేము అన్నీ ఇలా వరుసగా వేయించేసుకుని ఇదిగోండి ఇన్ని కజ్జికాయలు రెడీ అయిపోయినాయి మాకు. మేము చేస్తూ చీకటి పడిపోయింది అన్నమాట. కానీ చక్కగా వచ్చినాయి, గుల్లగా చాలా బాగున్నాయి. చూడండి మీరే, చూసారా ఎలా ఎంత స్మూత్గా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి. ఒకసారి అమ్మ ఎలా చేసిందో చూశారు కదా, ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో ఏంటో చెప్పండి. సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఇలా చేసుకుని మీరు కూడా తినండి.